ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క మరి యొక్క నూతనమైన పరిశుద్ధమైన వారంలో దేవుడు మనం ప్రవేశింపజేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, దేవుని యొక్క నామమును బట్టి ఆనందించడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి మనెంతగా ప్రభువుని స్తుతించవలసినటువంటి వారమే ఉన్నాం, ఆనందించవలసినటువంటి వారమే ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంగా ఒక్క మాట ఈ రోజున దేవుని యొక్క వాక్యంగా మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అలాగే ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడులాగున మన మధ్యలో ఉన్న దేవుని యొక్క దాసురాలు ప్రార్థన నడిపిస్తారు. మహాపరిషుడు మహిమస్వరూపుడైన ప్రియ పరలోకపు తండ్రి, నాయనా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. రాస్తాం అయ్యా, నీ పునరుత్థాన దినములు మరొకసారి నాయన నీ పాదం ఎత్తుకు వచ్చి అయ్యా నీ మాటలు వింటుకు నాయన మీరు మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నాయన మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ సమయంలో ప్రభు నీ దాసులు నిలబడి ఉన్నారు తండ్రి. అయ్యా, నిలబడేది నీవే కానీ మాట్లాడేది నేనని వాగ్దానం చేస్తావు ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ నిలబడి నీ దాసుని ప్రభులు మీ ప్రభుని ఘోరగా చేసుకొని అయ్యా నోటికి నోరే ఘోరకు ఘోరేనైనా మీరు మాతో మాట్లాడండి. మీ దాసుల్లో ఉండి నాయన అయ్యా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో రక్షణ ఉన్నది, నీ మాటలో స్వస్థ ఉన్నది కనుక నాయన నీ మాటల చేత వచ్చిన నాతోను మాతోను గ్రామముతో మాట్లాడి ప్రభా అయ్యా వాక్యము ద్వారా మా హృదయాన్ని సరి చేసుకుని రాకట్టు సిద్ధపడతారు ప్రభా. ధన్యులు మాకు దయచిన ప్రభా. అయ్యా నీకు వాక్యం మీ దోసలైనా ఈ దోసంలో మీరు నాయన మాతో మాట్లాడించుంటుండగా నాయన వినగలిగిన చెవి, గ్రహించగల మనస్సు, లోపడే హృదయం నాయన అయ్యా చేరువచ్చి మా అందరికి దయచేసి మీరు మన్మల పొందుమని మాతో మాట్లాడటకు మా మధ్యలో దిగి వచ్చి వేసిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే అన్న చెల్లెళ్ళు లేకపోతే తమ్ముడు అక్క వారి యొక్క బంధుత్వము ఎలా ఉంటే దేవుడు మనం ప్రేమించేవాడిగా ఉంటాడు అనేటువంటి వాక్యాన్ని ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక అమూల్యమైనటువంటి మాటిని రోజున మనం చూస్తూ ఉన్నాం. బేతానియా అనేటువంటి గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం గురించి తల్లిదండ్రుల పేరు అక్కడ రాయబడలేదు, కానీ ముగ్గురు మనకి కనపడుతూ ఉన్నారు. ఒకటి మరియా, రెండవది మార్త, మూడవది లాజరు. వారిని యేసు ప్రేమించెను అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలో మనం చూసినప్పుడు ఒక కుటుంబంలో అక్కే కావచ్చు, తమ్ముడే కావచ్చు, చెల్లె కావచ్చు, వారందరూ కూడా దేవుడు ప్రేమించేటట్లుగా వారి యొక్క జీవితాలు ఉండాలి తప్ప మనుషులు ప్రేమించేటట్లుగా మన యొక్క జీవితాలు ఉండడానికి వీల్లేదు. ఈ రోజున మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా అన్నదమ్ముల లేకపోతే ఆ అక్క తమ్ముడు లేకపోతే ఆ యొక్క అన్న చెల్లెల యొక్క అనుబంధాన్ని మనం చూడగలుగుతూ ఉంటే అనుకుంటుంది తెలుసు అంటే ఒకరిని చూసి ఒకరు వారవలేనటువంటి తనము. ఒకరు దేవుల్లో ఉంటే ఒకరు లోకంలోను, ఒకరు లోకంలో ఉంటే ఒకరు దేవుల్లోను వారి యొక్క జీవితమును కొనసాగిస్తూ వారు ఏం చేస్తున్నారో తెలుసు అంటే ఒకరంటే ఒకరికి ఇష్టమైనటువంటి జీవితమును జీవించేటువంటి లోకం ఇది. లోకం అంటే ఈ లోకంలో ఏమి లేదు తెలుసు అంటే ప్రేమ అనేది ఉండట్లేదు. కానీ ఈ రోజున ఈ పునరుద్ధాన ఆదివారంలో రాఖీ పండుగ అని ఏం చేస్తూ ఉంటాం తెలుసు అంటే ఒకరి యొక్క ప్రేమను ఒకరికి తెలియపరచడానికి చెల్లెళ్ళేమో అన్నయ్యలకేమో ఏం కడుతున్నారు. ఇదిగో మన మధ్యలో కొంతమంది వచ్చి కట్టుకుని పెద్దలు చూడండి
వారు ఏం చేస్తున్నారు? రాఖీలు కడుతూ తన అన్న మీద ఉన్నటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నారు, కానీ అన్నయ్య ప్రేమ ఉండట్లేదు. ఎందుకంటే నేను ఈ రోజున పొద్దున్న ఒక న్యూస్ చూశాను. అందులో ఆ చెల్లెలేమో రాఖీల కొరకంటే షాపులో ఏకపడుతున్నారంట, అన్నయ్యలేమో ఏటీఎంల కానీ ఏకపడుతున్నారంట. ఎందుకు? చెల్లెలకి ఇవ్వడానికి. చెల్లెలు ఆ రాఖీ కడితే అన్నయ్యకి రాఖీ కడితే అన్నయ్య డబ్బులు ఇస్తుందని, అంతేగాని ప్రేమ ఉండట్లేదు. ఈ రాఖీ అయిపోయిన తర్వాత అన్నయ్య అంటే మీ అన్నయ్య ఎలా పిలవంటే ఆయన నేను అసలు పిలవను, అన్నయ్య అది నేను అసలు కావాలంటే నువ్వు పిలుచుకోక తప్ప నేను పిలవను. కానీ ఈ ప్రేమ ఎంతవరకు ఒక్క రోజుతో ఉండేటువంటి ప్రేమగా ఉండడానికి వీలు లేదు. అయితే రాఖీలు కట్టుకుని ఎందుకు తెలుసంటే ప్రేమను వ్యక్తపరచడానికి. మా అన్నయ్య అంటే నాకు చాలా ప్రేమ. అది ఒక రాఖీ కట్టి వారికి ఏం చేస్తున్నారంటే తీర్పు తీర్పిస్తా ఉన్నారు. అన్నయ్యలు ఏం చేస్తున్నారు? అయ్యో నా చెల్లి ప్రేమతో నాకు కట్టింది కదని సంతోషం చేత నువ్వు గాజులు కొనుక్కోమని ఒకడైతే, కొంతమంది బట్టలు కొనుక్కోమని ఒకడు, కొంతమంది అయితే నగర కొనుక్కోమని వారి యొక్క సామర్థ్యములను చొప్పున వారు ఏం చేస్తున్నారంటే చిల్లులే కావచ్చు, అక్కడికే కావచ్చు, వారు బహుమానములు ఇచ్చేటువంటి వారిగా కనపడుతున్నారు. నచ్చిందండి. చెల్లి మీద మా అన్నయ్యకి ప్రేమ ఉండాలి, అన్నయ్యకి చెల్లి మీద ప్రేమ ఉండాలి, అలాగే అక్కకి తమ్ముడి మీద ప్రేమ ఉండాలి, తమ్ముడికి అక్క మీద కూడా ప్రేమ ఉండాలి. అయితే ఈ ప్రేమ ఎలా ఉండాలి తెలుసంటే దేవుడు ప్రేమించేటట్లుగా ఉండాలి. నీ ప్రేమను బట్టి యేసయ్య ప్రేమించేటువంటి వారిగా నీవు ఉండాలి. దేవుని బిడ్డలా ఇక్కడ చూసినప్పుడు 5వ వచనం మరొకసారి చదవండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కుటుంబంలో ఎవరు ప్రేమించాడంట? మరియా అందరికన్నా పెద్దది. మరియా పెద్దది. ఆమె తర్వాత ఎవరు తెలుసంటే లాజరు. అందుకే 2వ వచనంలో రాశాడు, ఇదిగో అతను అక్కడ రాసినటువంటి మాట మనం చూసినప్పుడు అక్క తమ్ముడు అనేటువంటి మాట కూడా అక్కడ రాయబడి ఉంది. అంటే అక్క ఎవరు అంటే మరియా, ఆమె తర్వాత ఎవరంటే లాజరు, లాజరు తర్వాత ఎవరంటే మార్త. ఈ రోజు మనం చూస్తే ఇక్కడ 3 బంధుత్వాలు కలిపి ఒకటిగా కనపడుతూ ఉన్నాయి. ఒకటి అక్క తమ్ముడు, చెల్లి అన్న. చూడండి, అన్నయ్య చెల్లి. ఇక్కడ చూస్తే 2 రకాలుగా కనపడుతూ ఉంది. అందుకే చెల్లుళ్ళైనా కానీ అక్కడైనా సరే తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? తమ్ముళ్ళకి ఏం చేస్తున్నారు? రాఖీలు కట్టి వారి యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. ఈ ప్రేమతో కలిసి ఎవరు ప్రేమించేటట్లుగా ఉండాలి? మన కుటుంబం అంటే దేవుడు ప్రేమించేటట్లుగా ఉండాలి. మన యొక్క జీవితమును బట్టి నువ్వు రాఖీ కడితే నీ అన్నయ్య సంతోషపడతావు, నీ అన్నయ్య ప్రేమిస్తాడు నిన్ను. నువ్వు రాఖీ కట్టకపోతే నీ అన్నయ్య నిన్ను ద్వేషించవచ్చేమో, కానీ అయితే దాన్ని ఈ లోకంలో ఉన్న ఈ బంధుత్వం శాశ్వతమైనది కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మనం ప్రేమించేటట్లుగా మన యొక్క జీవితాలు ఉండాలి. అప్పుడే మన కుటుంబాలని ప్రారంభంగా తెలిసంటే గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తూ మన యొక్క జీవితంలో ఆనందకరమైన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డ, అంతేకాని మనుషులు ప్రేమించేటట్లుగా మన పిల్లలను పెంచకూడదండి. దేవుడు ప్రేమించేటటువంటి జీవితమును మన పిల్లలైన వారికి నేర్పించాలి. యేసయ్య ప్రేమిస్తే ఆ కుటుంబంలో ఏ గొప్ప కార్యములు జరిగినాయి, యేసయ్య ప్రేమిస్తే ఆ యొక్క కుటుంబంలో ఎటువంటి జీవితంలో కలిగి ఉన్నారో ఆలోచన చేస్తే కనుక యేసయ్య ఆ కుటుంబంలో ప్రేమించడానికి గల కారణం ఏమిటంటే క్రీస్తు యొక్క ప్రేమ వారిలో ఉంది. ఏముందంట? క్రీస్తు యొక్క ప్రేమ ఉంది కనుక తన యొక్క సహోదరుడైనటువంటి లాజరు అతను సావచిత్తమై ఉన్నప్పుడు, నేను ప్రేమతో ఉన్నానంటే గిలిగించాలనుకుంటారండి మీరు. అంటే నా మాట ఏం నెక్కలేదా? ఏంటంటే వారిని చూసి దేవుడు ప్రేమించడానికి గల కారణం ఏంటి? భాషగా చూడలేదు అనుకుంటారేమో. నా కొన్నులు 1000 కొన్నులు ఉన్నాయి. నాకు 1-2 కొన్నులు అనుకుంటారేమో. మీకు ఎన్ని కొన్నులు ఉన్నాయి? నాకు 1000 కొన్నులు ఉన్నాయి. కింద నుంచి చూస్తాను, నా ఒళ్ళంతా కొన్నులే. ప్రభునందు దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రేమ వారిలో ఉంది. అందుకే యేసయ్య వారిని ప్రేమించాడు. యేసయ్య ప్రేమ వారిలో ఉంది అని మనం ఎలా తెలుసుకోగలమంటే తన సహోదరుడు అతను జబ్బు పడి మంచం మీద పడి ఉన్నాడు, సావ సిద్ధమై ఉన్నాడు. సావ సిద్ధమై ఉన్నప్పుడు ఈ సహోదరుడు ఏం చేశాడు?
యేసయ్య యొద్దకు వార్త పంపించారు. నా సహోదరుడు లాజరు అతను సావు సిద్ధమై ఉన్నాడు, సావు సిద్ధమై ఉన్నాడు. అతని కొరకు యేసయ్య ఎక్కడున్నాడు ఆయన తీసుకుంటున్నట్టు ఆ కబురు ఎవరికి పంపించారంటే యేసు ప్రభువు యొద్దకి పంపించారు. దేవుని బిడ్డ యేసయ్యకు పంపించినప్పుడు యేసయ్య మరలా 2 రోజులు ఆలస్యం చేశాడు. 100 వచ్చి లాజరును లేపడం మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. దేవుని బిడ్డ ఈ రోజు మనం చూస్తే అయ్యా అమ్మా మీ అన్ని ప్రార్థనకి రాలేదంటే ఏ బొండ్రే ఎక్కడ నాకు ఏం తెలిసింది, యామా మీ చెల్లి ప్రార్థనకి రాలేదయ్యా అని అన్నయ్య అడిగితే ఎవరిని ఏం చేస్తాం నాకు తెలియదండి. ఎందుకంటే ఇలా ప్రేమ చూసారు అంతా, కానీ రాఖీ కట్టినప్పుడు అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటారు, చెల్లి ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు. తెలుసుకునే రాఖీలు అందరినీ కట్టించుకుంటారు. విజయ్ కుమార్ గారు అంత బాగానే ఉంటుంది ప్రభువులకు దేవుని బిడ్డలారా. అయితే నువ్వు దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీ సహోదరి ఏం చేస్తూ ఉందో, నీ సహోదరి బలహీనత కలిగి ఉందా, నీ సహోదరి అనారోగ్యంతో ఉన్నాడా, ఇబ్బందులు ఉన్నాడా, కష్టంలో ఉన్నాడా తెలుసుకోవలసిన బాధ్యత నీకు లేదా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డ. వారు క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉన్నారు కనుక తన తమ్ముడు మంచు మీద పడి ఉన్నాడు. ఎవరికి పంపించారు తెలుసా? దేవుని యొద్దకు. ఆ ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్నటువంటి యేసయ్య యొద్దకు ఒక మనిషిని పంపించారండి. కానీ మనం ఏం చేస్తాం? నేను మంచం మీద పడి ఉంటే భాషగా ప్రార్థన చేత రాలేదు, నేను రాని ప్రార్థనకే. నువ్వెప్పుడు కూడా ఫోన్లో కూడా ఆ నాటి వల్ల యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో అయితే అనేకమైన దూరానికి ఒక వ్యక్తిని పంపించి అక్కడ బలహీనతను తెలియపరిచారు. కానీ ఫోన్ సౌకర్యం ఉండదు, ఫోన్లో బ్యాలెన్స్ ఉండదు, నెట్లో చూడడానికి, నెట్లో కట్లో చూడడానికి బ్యాలెన్స్ ఉండదు సెల్లో. కానీ భాష గారికి ఫోన్ చేయడానికి అసలు మనసు ఉంటే కదా, మనసు ఉండదు. మనసు ఉండకపోతే ఉండకపోయింది. మరలా ప్రార్థన గ్రామాన్ని తోటి సహోదరుడికి అడిగితే మా అన్నయ్య అనారోగ్యంతో పాస్టర్ వచ్చి ప్రార్థన చేశాడా, మా చెల్లి అనారోగ్యంతో పడి ఉంటే ప్రార్థన చేశాడు పాస్టర్ గారు. ఇదేనా పాస్టర్ గారికి ఉండే లక్షణం? పాస్టర్ గారు ఏం చేయాలా? పాస్టర్ గారు ఏం చేయాలి? మాంత్రికుల్లాగా లేకపోతేనే అర్థమాదు షో చెప్పేవాళ్ళకి అర్థమాదు మీ గురించి ఏం చేయాలి? కలర్ కట్టు ఉండాలా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. మీ కుటుంబంలో ఎవరికి బలహీనత ఉన్నప్పటికీ నీ సహోదరికి కావచ్చు, నీ సహోదరుడికే కావచ్చు, నీ ఇంట్లో ఎవరికి ఏ బలహీనత ఉన్నా కానీ నువ్వు క్రీస్తు యొక్క ప్రేమ నీలో ఉంటే నువ్వేం చేయాలి? 5 ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. నీకు అవకాశం లేదు, వచ్చి చెప్పడానికి నీకు అవకాశం లేనప్పుడు ఏం చేయాలి? ఒక కబురు ఒక సహోదరితో నా గురించి ప్రార్థన చేయమని, నా కుటుంబంలో బాగోలేదు అని ఏం చేయాలి? కబురు పంపించేవారిగా ఉంటారు. నిందలు వేసేటువంటి లక్షణం తెలుసు, సాధారణ లక్షణం. అటువంటి లక్షణం మీరు ఉండడానికి వీలు లేదు. అది క్రీస్తు యొక్క ప్రేమ కాదు, అది దెయ్యపు ప్రేమ. అయితే నీలో ఉన్న ప్రేమను తెలుసంటే క్రీస్తు యొక్క ప్రేమ. అందుకే తన సహోదరుడు బలహీనతగా మంచం మీద చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు వారి యొక్క వార్త పంపించారు. అతను కూర్చి వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. అటువంటి ప్రయాసంతో కూడా చూసినప్పుడు ఆ ముగ్గురు కూడా ఎక్కడ కూడా విడిపోయినట్టుగా మనం చూడలేదు పరిశుద్ధ గ్రంథంలో. తల్లిదండ్రుల పేర్లు ఎక్కడ రాయబడలేదు, కానీ మరియా, మార్తా, లాజరు అనగానే ప్రతి ఒక్కరికి తెలియపరిచినట్లుగా శివ గ్రంథంలో రాయడానికి గల కారణం ఏంటంటే వారు క్రీస్తు యొక్క ప్రేమను వారు కలిగి ఉన్నారు. ఈ ప్రేమను బట్టి యేసు క్రీస్తు ప్రభు వారు వారిని ప్రేమించేటువంటి వారిగా. క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉండాలంటే మనం దేవుడు ప్రేమిస్తాడు, మనలో ఉంటేనే ప్రేమిస్తాడు. అంతేకాని దెయ్యపు ప్రేమతో మనం జీవిస్తూ యేసయ్యకి నేను అసలు ఇష్టపడదండి. ఇది కాదండి. ఎలా ఉండాలి? క్రీస్తు యొక్క ప్రేమను మనం ధరించుకునేటువంటి వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ముగ్గురి సహోదరిని ప్రేమించడానికి గల కారణం 3 లక్షణాలు మీకు తెలియబడతారు. ముగ్గురు గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం తెలియబడతారు. అందరి గురించి ఒక్కొక్కరికి చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం చెప్పుగా 3 లక్షణాలు నేను తెలియపరిచి నేను నా మాట ఇస్తాను. ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ 11వ అధ్యాయం యోహాను సువార్త మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. మరియ గురించి మనం ఆలోచన చేస్తే మరియ యేసు పాదముల యొద్ద కూర్చుని దేవుని యొక్క మాటలు వినే లక్షణం కలిగిన తెలుసంటే మరియ. ఒకసారి చదవండి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీలోనున్న
ఆ బేతనీలో లాజరు ఒకడు రోగి, లాజరు అనువాడు ఒకడు రోగి ఆయను. ఆ, ఈ లాజరు ఈ లాజరు ప్రభువులకు అత్తరు పూసి ప్రభువులకు అత్తర పూసి కలవెట్టుకులతో తలవెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు అతని అక్క చెల్లెండ్రు. ఇప్పుడు మీకు అర్థమైందా? లాజరు ఎవరు? మరియకు తమ్ముడు, లాజరు ఈ యొక్క మాటకి అన్ని. అందుకే అక్క చెల్లెండ్రు అని రాశాడు. ఎవరి గురించి? లాజరు గురించి అక్కడ రాయబడి ఉంది. కనుక ఈ అక్క చెల్లెల విషయంలో మనం చూస్తే మొట్టమొదటిగా పెద్దగా ఉన్నటువంటి మరియ గురించి ఆలోచన చేద్దాం. మరియకున్న లక్షణం ఏంటి? మరియను యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించడానికి కారణం ఏమిటి అంటే, మరియ యేసు ప్రభువు యొక్క పాదాలు కోరుకునేటువంటిదిగా కనపడుతుంది. యేసుక్రీస్తు యొక్క పాదములు కోరుకోవడానికి గల కారణం ఏంటి తెలుసు అంటే, ఈ మాట, ఈ ఆలోచన మనం చేస్తే దేవుని యొక్క మాటను వినడానికి సిద్ధత్వాలు కలిగినటువంటిదిగా మరియ కనపడుతుంది. దేవుని పెట్టారా? అందుకే యేసు ప్రభువు ఒకనొక దినాన్ని ఈ యొక్క మరియ మార్త రాజు యొక్క గృహం ఎందుకు వచ్చినప్పుడు, అక్కడైతే మార్త అనేకమైన పనులు పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క పాదముల యొక్క కూర్చుని దేవుని చెప్పిన మాటలు వింటూ ఉందంట మరియ. అప్పుడు మార్త మరి పిలిచి ఒక మాట అంటున్నాడు, మార్త మార్త, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని ఉన్నావు, కానీ మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేస్తుంది. అంటే దేవుని యొక్క పాదముల యొక్క కూర్చోవడం అంటే ఉత్తమమైనది, అంటే విలువైనటువంటిది. దేవునికి సన్నిధికి వచ్చిన మీరు, దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చిన మీరు దేన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలుసంటే, ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కనుక మీరు లోకంలో ఉన్న వారందరూ కూడా వారి ఇష్టానుసరమైన దాన్ని ఏర్పాటు చేసుకుని తిరుగులాడుతున్నప్పటికీ వారు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోలేదండి. టీవీల దగ్గర కూర్చున్న వారు, లోకంలో తిరుగులాడుతున్న వారు, పనులకు వెళ్ళిన వారు, వీరందరూ కూడా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకోలేదు. చాలా మంది చేసేటువంటి పొరపాటు తెలుసా? ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టి మార్గమని ఆయన వారు వచ్చినప్పటికీ అనేకమైన పనులు పెట్టుకుంటారండి. అయ్యో రేపటి నుంచి పనులకు వెళ్ళిపోతేను, బట్టలకు పోకపోతేను, అయ్యో ఈ రోజే ఖాళీ ఆదివారం పనులన్నీ కూడా చక్కగా పెట్టేసుకోవాలి నేను అదేం చేస్తాం తెలుసా? ఆదివారమే మాట్లాడడం వల్ల మనం ఏం చేస్తామంటే విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని యొక్క మాటలు వినడానికి, దేవునికి సన్నిధికి రావడానికి ఖాళీయే లేనటువంటి జీవితం. అది ఉత్తమమైనది కాదు. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేస్తే యేసయ్య నిన్ను ప్రేమిస్తాడా? మాట్లాడరే. మరి యేసయ్య ప్రేమిస్తే ఆయన ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవని మీరు ఎరుగరా? అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి మనం ఉండాలి, అలాగే దైవ సన్నిధిని ప్రేమించే వారికి మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలను కూడా ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకు తెలుసంటే, ఆయన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నడవవలసిన మార్గము చూపిస్తూ ఉంది, నడవకూడని మార్గములు కూడా చూపిస్తూ ఉంది. దేవుని యొక్క మార్గంలో నడిస్తే దీవించబడిన వారిని చూపిస్తూ ఉంది. దేవుని యొక్క మార్గంలో విడిచి తిరుగుతున్న వారి యొక్క జీవితంలో శాపాన్ని పొందుకున్నటువంటి వారిని కూడా దేవుని యొక్క వాక్యము చూపిస్తుంది. కనుక ఆయన యొక్క పాదముల యొక్క కూర్చుని నేర్చుకునేటువంటి లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని ఉండాలి. అప్పుడే క్రీస్తు యొక్క ప్రేమ మన మీద ఉంటుంది. మనము మన అన్నదమ్ములతో ఎలాగ మెసరాలి, మన చెల్లుతో మనం ఎలాగ మెసరాలి, మన అక్కతో మనం ఎలాగ మెసరాలి, ఇవన్నీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము జాగ్రత్తగా చూపిస్తూ ఉంది. అంతేకాని మనం లోకంలో తిరుగులాడుతూ లోకంలో మన ఇష్టానుసరమైన పనులు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉండదు. ఆ క్రీస్తు యొక్క ప్రేమ మనలో లేకపోతే దైవ లక్షణాలతో మన యొక్క కుటుంబంలో శాంతి సమాధానం ఒకరిలో పరిపూర్ణంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అమ్నోను అనేటువంటి వ్యక్తి. చదువుదాం ఒక్కసారి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదవండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. తరువాత దావీదు కుమారులకు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియకు
సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించి ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున తామారుకు కన్య అయినందున కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను ఆమెకి ఏమి చేయవలనని దుర్లభమని ఆ అమ్నోను గ్రహించి అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై చింతాక్రాంతుడై తన తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. ఇదేం ప్రేమ అంటారు? ఇది క్రీస్తు యొక్క ప్రేమేనా? ఈ అబ్షలోము అనేటువంటి వాడికి ఒక సహోదరుడు ఉంది. అబ్షలోము ఎవరు? దావీదు కుమారుడే. దావీదుకు పుట్టినటువంటి ఆ యొక్క మరొక కుమార్తె, ఆమె పేరేంటి? తామారు. తామారు ఈమె చాలా సౌందర్యవంత, చాలా అందంగా ఉండేటువంటి కుమార్తె. మరి ఈమెను అమ్నోను ఎవరు అంటే, అమ్నోనుకి ఈమె ఏమవుతుంది? చెల్లులు వరుస అవుతుంది. మరి అమ్నోను దేవుని యొక్క వాక్యానుసారంగా పెరిగాడంటారా? క్రీస్తు యొక్క ప్రేమ అతనిలో లేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, యేసు పాదముల యొద్ద కూర్చుని మనం నేర్చుకోవాల్సింది, తల్లిదండ్రుల దగ్గర మనం ఎలా ఉండేస్తున్నాలి, అన్నదమ్ముల దగ్గర మనం ఎలా ఉండేస్తున్నాలి, మన రక్త సంబంధుల దగ్గర మనం ఎలా ఉండేస్తున్నాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకునేటువంటి వారికి మనం ఉండాలి. మనం దీవెనకు పాత్రలుగా మనం ఉండాలి. అప్పుడే మనం యేసయ్య మనం ప్రేమిస్తాం. అంతేకాని మన యొక్క దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం మనలో లేకపోతే, మన యొక్క జీవితంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలతో మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆశీర్వాదాలకు బదులు శాపగ్రస్తమైన జీవితాన్ని మనము పొందుకుంటాము. దేవుని పెట్టారా? అయితే ఇక్కడ ఎవరు ప్రేమించాడంట? తన చెల్లులైనటువంటి తామారుని ప్రేమించి ఏం చేశాడంట? చిక్కుపోయాడంట. దేవుని పెట్టారు. చిక్కుపోయిన తర్వాత జరిగిన సందర్భం అంతా కూడా మనం చూస్తే, అతనికి సహాయం చేసిన వారిలో దావీదు కూడా ఉన్నాడు. ఇదిగో నీ చెల్లెలు అతనికి తెలియకుండానే ఏం చేశాడు తెలుసా? ఆ పాపములో పాలి భాగస్తుడిగా ఉన్నాడు. నీ అన్నయ్య అక్కడ బలహీనత కలిగి ఉన్నాడు. భోజనం మిగిలి పట్టుకెళ్ళి పెట్టారు అన్నాడు. ఎవరు? దావీదు. ఇతను కూడా ఒక పాలి భాగస్తుడు అయిపోయాడు, అతనికి తెలియకుండానే ఆ పాపంలో. అయితే ఆమెను పాడు చేయటకు ఇతను అమ్నోను సిద్ధపడుతూ ఉండగా ఆమె ఒక మాట చెప్పింది. చదువు ఒకసారి 12వ వచనాన్ని. నా అన్న నన్ను అవమానపరచుకుము, ఇలాగూ చేయుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇశ్రాయేలీయులకు తగదు. ఎవరికి తగదంట? ఇశ్రాయేలీయులకు తగదు. ఎంత చక్కని మాట చెప్తుందో చూడండి. ఇశ్రాయేలీయులు అనగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఇశ్రాయేలీయులు అనగా దేవుని చేత దీవించబడిన వారు, ఇశ్రాయేలీయులు అనగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు. వారు ఆ ఇశ్రాయేలుకి ఇటువంటి పనులు తగవు. ఎందుకో తెలుసా? ఇదిగో అన్న వచ్చి చెల్లిని పాడు చేయడం అనేది ఇశ్రాయేలు దేవునిగా ప్రజలైన వారికి తగదు. ఎందుకంటే ధర్మశాస్త్రం తేటగా తెలియపరుస్తుంది. చదువులో ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు? లేవికాండము ధర్మశాస్త్రము దేవుని యొక్క దైవజనుడైన మోషే ద్వారా తెలియపరుస్తున్న మాట ఒకసారి చదువుదాం. ఒకసారి లేవికాండము 18వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం ఏమైనా రాయబడి ఉందో? నీ సహోదరి మానచాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి, వెలుగులో పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె కావచ్చు, నీ తల్లి కుమార్తె కావచ్చు, మానచాదనమును తీయకూడదు. నీ కుమార్తె మానచాదనైనను కుమార్తె మానచాదనైనను తీయకూడదు. అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె. ధర్మశాస్త్రం ఏమని తేటపడుతుంది చూడండి. నీ ఇంటిలో నీ చెల్లి కావచ్చు, లేకపోతే వెలుగులో ఉన్నటువంటి చెల్లె కావచ్చు. ఈ రోజున లోకంలో చూస్తే అన్న చెల్లెలకు ఉన్న అనుభవాన్ని మర్చిపోయి ఏం చేస్తారో తెలుసా? చెల్లెలతో పాపము చేసేటువంటి వారు కూడా ఉన్నారు, అన్నలతో పాపము చేసేటువంటి వారు ఉన్నారు. ఈ లోకం అటువంటి చెడిపోయిన లోకంలో మనం ఉన్నాం. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన్ని హైదరాబాద్ మహాపట్నంలో ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఇద్దరు స్నేహితులు ఉన్నప్పుడు ఒక స్నేహితుడికి వివాహమైన తర్వాత తన ఫ్రెండ్ తీసుకొచ్చాడంట. ఇదిగో నా భార్యని పరిచయం చేశాడంట. ఆమె వెంటనే అన్నయ్య అని పిలిచి, అన్నయ్య ఇదిగో నాకు చక్కని భర్తనిచ్చాడు అన్నదంట. అనగా
కానీ ఈమెకి ఇతను కూడా ఏమంటాడు తెలుసా, చెల్లి అంటున్నాడు. ఇది అన్న చెల్లెలు వరుసే కదని ఇతను ఆటో నడుపుకుంటూ ఉన్నాడంటే దేవుని పెట్టారు. ఆటో నడుపుకుంటూ ఉన్నప్పుడు ఆటో ప్రయాణమై ఆ కుటుంబ పాశం కొరకు బయటకు వెళ్ళినప్పుడు అంట ఏ అన్న చెల్లెలు వరుసగా ఉన్న వారిద్దరు కూడా ఒకనొక రోజుని ఇతను ఒక కిరాయికి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఇద్దరు లోపల తలుపేసుకున్నారంట దేవుని పెట్టారు. వచ్చినప్పుడు తలుపు కొడుతున్నాడు భర్త తలుపు కొడుతున్నప్పుడు తలుపు తీసిన తర్వాత ఏమి చేయడం తెలియక ఇద్దరు కూడా తెరబోయి అలాగే చూస్తూ ఉన్నారంట దేవుని బిడ్డ. ఇద్దరు కూడా అలా చూసి ఆమెను తన భర్త చేసిన తెలిసి చంపేస్తుంది. జాగ్రత్త, అన్న చెల్లెలు మనసంటే కూడా తెలుసా, చాలా పవిత్రమైన బంధమైంది. ఈ బంధానికి ఉన్న విలువ మనం పాడు చేసుకుని అపవిత్రపరుచుకుని దేవుడి నామాన్ని అవమానించేటువంటి జీవితం మనం జీవించడానికి వీల్లేదు. అది ఇంటిలో అవ్వచ్చు, లేకపోతే బయట వారైనా అవ్వచ్చు. ఇది ధర్మశాస్త్రము దేవుడు చెప్పిన మాట. నీ తల్లి కుమార్తె కావచ్చు, నీ తండ్రి కుమార్తె కావచ్చు, వారిలో ఎవరైనా సరే వారు నీకు ఏమవుతున్నాడు, సహోదరుడు కనుక వారి మానక్షాలను చూసిన కానీ వాడు ఏమైపోతారు తీరుస్తున్నారు, శాపం. చదువు ఒకసారి అంటే రాసిన మాటలు చూడ ఒకసారి 20వ అధ్యాయం 17 వచ్చిన లేవికాండంలోనే మరొక మాట రాశారు. అక్కడ చదువు ఒకసారి లేవికాండం 20వ అధ్యాయం 17 వచ్చిన ఒకడు తన సహోదరి అనగా తన తండ్రి కుమార్తెని కానీ చేర్చుకొని ఆమె దుష్మలను వాడును వారి దుష్మలను ఆమె చూచిన ఎడల అది దురనురాగము వారికి అది దురానురాగము వానికి తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. తన జనుల ఎదుట మరణశిక్ష విధించవలెను. వాడు తన సహోదరుని మానచాతమును తీసెను, తన దోష శిక్షను తాను భరించును. ఏంటంట, తన దోష శిక్షను ఎవరు భరిస్తాడండి? చూచినందుకే. ఎవరిని? తన సహోదరుని చూచినందుకు ఏమవుతుంది? దురానుభవము. ఈ రోజున పవిత్ర బంధము అనే దానికి సాదృశ్యంగా రక్షాబంధం కట్టుకుంటూ ఉన్నారు. మంచిదే. ఇది ఏంటో తెలిసిన పవిత్రమైన బంధము. అన్నా చెల్లుల బంధం అన్నా, అక్క తమ్ముడు బంధమైన ఎవరిదైనా సరే అది పవిత్రమైనది. దాన్ని అపవిత్రం చేయడానికి వీలేదు. ఒకవేళ నువ్వు అపవిత్రపరిస్తే నువ్వేమవుతున్నావు తెలుసంటే శాపగ్రస్తులను. దానిని బట్టి ఆ దోష శిక్షను నీవే భరించాలి, తల్లిదండ్రులు కాదు. అందులో ఎవరిని తెచ్చి తన సహోదరి అనేటువంటి తామారును పాడు చేశాడు. పాడు చేసిన దాన్ని బట్టి ఎవరు శిక్ష భరించాడు తెలుసా అంటే అందులోనే తన ప్రాణమును అక్షరం ఏం చేశాడు తెలుసా? ఇతను గొప్ప విందుకు తన యొక్క గొర్రెలు వచ్చి కత్తిరించుకునే పండుగ చేసి ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి వారితో కలిసి ఎవరిని తెలుసా? అమ్ములోని కూడా ఏం చేశాడు తెలుసా? యవనస్తులందరూ యువరాజు అందరితో కలిసి ఈ రాజుని కూడా ఏం చేశాడు తెలుసా అంటే మరి శిక్ష ఎలా వచ్చింది? తన ప్రాణం పోవడానికి కారణం ఏమిటి తెలుసు అంటే సరైన దేవుని యొక్క ప్రేమను కలగకపోవడమే. దేవుని యొక్క పాదముల యందు కూర్చుని మనం నేర్చుకోవాలి. క్రీస్తు యొక్క ప్రేమ ఏమిటో, అన్నదమ్ముల యొక్క ప్రేమ ఏమిటో, అక్కచెల్లెల యొక్క ప్రేమ ఏమిటో ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకోవాలి తెలుసు అంటే దైవ సన్నిధిలో మనం నేర్చుకునేటువంటి వారి. ఈ రోజున క్రైస్తవులుగా దేవునికి సన్నిధిలో జీవిస్తున్న మన యొక్క జీవితంలో మనం ఎవరున్నారు తెలుసు అంటే సహోదరులు భావము కలిగినటువంటి వారి మనకు ఉండాలి. అంతేకాని చెడు తలంపులు, అపవిత్రమైన మనసు ఎవరిలో కూడా ఉండడానికి వీల్లేదండి. దేవుని పెట్టారా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారు. మరొకసారి అక్కడే ఒక మాట ద్వితీయోపదేశకాండంలో 27వ అధ్యాయము 28వ వచనంలో రాశాడు. ఒకరి తల్లి కుమార్తె కావచ్చు, తండ్రి కుమార్తె కావచ్చు, వారు ఒకరి ఎడల ఒకరు ఇదిగో వారి యొక్క మానిత్యాలను చూసిన ఎడల వాడు శాపగ్రస్తుడు. ఎంత భయంకరమైనది. చదువు ఒకసారి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 22వ వచనం. అనగా ఏమైందంటాడు? శాపగ్రస్తుడు ఉందా లేదా? ఇది నేను చెబుతున్న మాట కాదండి, ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట. దేవుని యొక్క పాదముల యొక్క మనం కూర్చుని మనం నేర్చుకోవాల్సిందే తెలుసా? క్రీస్తు యొక్క ప్రేమ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ ప్రేమను మనము వాక్యములో మనము చూపిస్తూ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు లేదా
అనేది కూడా మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క ప్రేమ మనలో లేకపోతే, దైవపు ప్రేమతో మనం ఉంటే దేవుడు మనం ప్రేమించలేండి. బేతానియాలో ఆ గ్రామంలో అనేక మంది ఉన్నారు, కానీ అక్కడ మరియను, లాజరును, మార్తను యేసు ప్రేమించెను అని రాశాడు. చూడండి, ప్రేమించడానికి గల కారణం తెలుసంటే, ఒకటి, మరియా దేవుని యొక్క పాదముల యొక్క కూర్చుని నేర్చుకునే లక్షణం కలిగి ఉంది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నావు? దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నారు. వారికి ఉన్న సంఘం అంతా తెలుసా? 200 సంఘం, 200 మంది విశ్వాసులు ఉన్న సంఘం. అయితే పాస్టర్ గారు ప్రతి చోటికి కూడా ఎలాగ ఇంకొక చోట వెళ్ళి పరిచయం చేయవలసిన సమయంలో ఆ పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా? ఆమెకు తమ్ముడుగా భావించేటువంటి ఒక సహోదరుడు నా సంఘంలో. ఆ సహోదరుని పిలిచి ఎక్కడికి పడితే అక్కడికి, అయ్యా ఇదిగో మీ అక్కయ్య గారిని తీసుకెళ్లి పలానా చోటకి తీసుకెళ్లి ప్రార్థన చేసి వస్తారని పంపిస్తూ ఉండేవారు. వారిద్దరు మంది ఎలాగైపోయిందో తెలుసా? అన్నయ్య అన్నటువంటి ఆ కుమార్తె, అక్క అన్నటువంటి ఆ కుమార్తె, వారిద్దరి యొక్క పవిత్ర బంధం అంతా కూడా పాడైపోయింది. ఈ రోజున భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండట్లేదు. ఎటువంటి దౌర్భాగ్య స్థితి! నువ్వు దేవుడికి సన్నిధికి వెళ్ళి నేర్చుకున్నది ఏమిటి? దేవుడికి సన్నిధిలో పవిత్రమైన బంధం ఏమిటి? అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముడు, వారి యొక్క పవిత్ర బంధం ఏమిటో దానిగా తెలియవలసి ఉన్నది. మీరు దీవెనకరంగా ఉండాలి అంటే, దేవునికి ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలి అంటే, దేవుని చేత ప్రేరేపించబడాలి. దేవుని చేత ప్రేమించబడే లక్షణం నీలో ఉంటే కనుక నీ జీవితంలో మరణం నీ మీదకి వచ్చినా కానీ మరణాన్ని సహితం కూడా దేవుడు జయించే శక్తి నీకు ఇస్తాడు. మరి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కనుక, లాజరును మరియను మాత్రం ప్రేమిస్తున్నాడు కనుక ఆ గృహంలో ఒకటి వచ్చింది ఏమి తెలుసా? మరణము. లాజరు చనిపోయాడండి. 4 రోజులైన తర్వాత కూడా ఆ లాజరు లేచే పత్తొస్తు ఎవరి బట్టి వచ్చిందో తెలుసంటే, దేవుని చేత ప్రేమించబడిన కుటుంబంలో దేవుడు ఇస్తాడు. మరణము మనకి సమీపించదు. మనం మన దగ్గరికి రాకుండా చేయడానికి దేవుని చేత ప్రేమించబడే కుటుంబంగా మనం ఉండాలి. దాని బిడ్డలైన వారిని అలాగూ పెంచాలి. దేవుని బిడ్డ అలాగూ పెంచాలి. కానీ దావీదు యొక్క భార్య, ఆమె అభినోము అనేటువంటి ఒక కుమార్తె, ఆమె పేరు ఎవరు తెలుసా? అభినోము. ఎవరి భార్య అంటే దావీదు యొక్క భార్య. ఆమెకు పుట్టినటువంటి సంతానంలో వచ్చినటువంటి వాడు ఎవరు తెలుసా? అమ్నోను. అందుకే ఆమె పెంపకము సరైన పెంపకము కాదు. క్రీస్తు యొక్క ప్రేమ లేదు. చెల్లిని ప్రేమించే లక్షణం ఉంటుంది. ఒకవేళ వస్త్రులు లేకుండా మీద పడ్డా కానీ చెల్లి మీద అటువంటి చెడు తలంపులు రావడానికి వీల్లేదండి. ఎందుకు తెలుసా? చెల్లి అనగానే ఆమె ఒక తల్లితో భావించేటువంటి పవిత్రురాలుగా ఎంచుకునేటువంటి వారిగా తప్పదు. ధర్మశాస్త్రం చెప్తూ ఉంది, వాడు శాపగ్రస్తుడు. ఒకవేళ ఆ వాడు దిగంబరుగా తన చెల్లిని చూసినా, లేకపోతే తన సహోదరుని చూసినా, వాడు ఏమైపోతాడంటే తన దోష శిక్షను తానే భరించును. ఇంకొకటి ఎవరు కూడా భరించలేండి. అమ్మునోను చేసిన దోషము తల్లిదండ్రులు భరించారంటే అమ్మునోని మీదకి మాటం వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించింది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో సరైన పెంపకములు అతన్ని పెంచలేదు అమ్మును. అందుకే తన సహోదరు మీద చెడు తలంపు కలిగినటువంటి వాడిగా, చెడు ఆలోచన కలిగినటువంటి వాడిగా పవిత్రమైన బంధాన్ని అపవిత్రంగా చేసుకుని ఏం చేశాడు తెలుసంటే నాశనాన్ని తెలుసుకునేటువంటి వాడిగా. అందుకే మనం ఎక్కడ పెరగాలో తెలుసంటే యేసు పాదముల యొద్ద కూర్చుని మనము నేర్చుకునేటువంటి వాడిగా ఉండాలి. దేవునికి సన్నిధికి వెళ్తున్నారా లేదా, వాత్రాలు లేదా అన్నట్టుగా ఉండకూడదు మన జీవితాలు. క్రైస్తవం ఏమంటేనే దేవునికి సన్నిధికి వెళ్ళి ఈ రోజు నువ్వు ఏమి నేర్చుకున్నావు, నేర్చుకున్న దానిని నీ జీవితంలో ఏం చేయాలి? అలవర్చుకునే లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంతేగాని నేర్చుకుని చెవంట విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ప్రేమించడండి. దేవుడు నిన్ను ప్రేమించకపోతే దేవునికి ఆశీర్వాదములకు నువ్వు వారసులుగా ఉండలేవు. కానీ జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని పెట్టాలి. ఒకటి, మరియా ఎవరిని? యేసు మరియను ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆ ముగ్గురిని కూడా చూస్తే రెండో వ్యక్తులకు వస్తే కనుక మార్త ఎవరు? లాజరుకి చెల్లెలు.
లాజరు చెల్లెలు మరియమ్మకి ఏమవుతుంది? ఈమె సహోదరు. ఈమెకున్న లక్షణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కనుక ఈమెకున్న లక్షణం ఏంటి తెలుసంటే యేసు క్రీస్తు ప్రభువుకి పరిచర్య చేసే లక్షణం కలిగినటువంటిది. యేసు ప్రభువు దూరం నుంచే యేసయ్యను చూసి పరుగున వచ్చే లక్షణం ఎవరు కలిగి ఉన్నారు తెలుసంటే మార్త. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 20 వచనాన్ని ఒకసారి చదవండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొనా వెళ్ళదు కానీ మరియ ఇంటిలో కూర్చుని ఉండేది. మార్త యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల సహోదరుడు చావు. యేసు ప్రభువు వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడంటేనే ఈమె విని ఎదురుపాటు వెళ్ళిపోయి యేసు ప్రభువుని ఇంటిలోకి చేర్చుకునే లక్ష్యం ఎవరికుందో తెలుసంటే మార్త. అందుకే మార్త పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. మార్తను కూడా యేసు ప్రభువు ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆమె పరిచారకురాలు. ఆయన ప్రాంతంలో తిరుగుచున్నప్పుడల్లా, ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడల్లా యేసు ప్రభువు బస చేసే ఇల్లు ఎక్కడ తెలుసంటే మరియా, మార్త, లాజరు నివసించే గృహమే. ఆ గృహంలో దేవుని యొక్క మానవీయ లక్షణం ఎవరికి కలిగి ఉందో తెలుసంటే మరియు కలిగి ఉంది. ఆయనకు ఏమి వండాలి, తుందుపాటు కలిగి యేసు ప్రభువుకి పరిచయం చేసే లక్షణం ఎవరికి ఉందో తెలుసంటే మార్తకు ఉంది. ఈ రోజున మీ జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావు, మంచిదే. యేసయ్యను మనం ఒక్కరిమే ప్రేమించడం కాదు, యేసయ్య మనల్ని ప్రేమించే వారు ఉండాలి. అంటే మనం ఎవరో తెలుసంటే పరిచర్య చేసేటువంటి పరిచారకులుగా మనం ఉండాలి. ఉన్నామా? యేసు ప్రభువు ఎక్కడో లేకపోయిన ప్రాంతంలో తిరిగి మా ఇంట్లోకి వస్తున్నాడు, ఆయన ఆకలితో ఉన్నాడేమో, ఆయనకి ఆహారం పెట్టాలి అని ఆలోచన ఎవరికైతే ఉన్నారో తెలుసంటే మార్త. అందుకే మార్తను యేసయ్య ప్రేమించేవారు. మనతో మనం ఎలా ఉన్నాం? పాస్టర్ గారు ఎంత ఆకలితో వచ్చినా కానీ వచ్చినట్టు ఆయన పోతారనుకుంటారు. మనము దేవుని ప్రేమించడం గొప్ప కాదు, యేసయ్య మనల్ని ప్రేమించే వారిగా ఉండాలి. అంటే మనం ఎలా ఉన్నామో తెలుసా? మార్తను వలె పరిచర్య చేసేటువంటి వారిగా మనం ఉండాలి. నీలో పరిచర్య చేసే లక్షణం ఆలోచన చేయని ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము అలాగే శారా యేసు ప్రభువు వారికి ఇంటికి వచ్చినప్పుడు ఆయన కలవనివ్వకుండా విందు చేసి పరిచయం చేసి పంపించినటువంటి వారిగా కనపడుతున్నారు. సునామీ గదురాలు ఎలీషా ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వస్తున్నాడు. ఆయనకి మేము చేస్తే దేవుడికి చేసినట్టు ఆయనకి చేశాడు. ఆ కుటుంబం ఎలా తెలుసా? దేవుడు ప్రేమించేటువంటి కుటుంబంగా ఉంది. దేవుని యొక్క ఆ కుటుంబంలో ప్రతి అవసరం యేసు ప్రభువు తీర్చి ఆ కుటుంబానికి ఆనందాన్ని కలిగించేటువంటి వాడిగా మనము దేవునికి పరిచయం చేస్తే దేవుని యొక్క దీవెన మన మీద ఉంటుంది తప్ప పరిచయం చేసుకోవడమే చేయడం మీద ఉంటుంది నాకు అనుకుంటూ ఉంటాం. కనుక ఆలోచన చేయండి. ఈ రోజున ముగ్గురు సోదరులు, ఒకటి దేవుని యొక్క పాదముల యొక్క కూర్చుని మనం నేర్చుకునే వారిగా మనం ఉండాలి. అంతేకాని విడిచిపెట్టినటువంటి అప్రోల యొక్క జీవితం మరి మనకు ఉండకూడదండి. శాపాన్ని పొందుకుంటాం. ఎలాగ నడుచుకోవడం మనకి తెలియదు, ఎలాగ ప్రవర్తించాలో తెలియదు, మన యొక్క అనుబంధం ఏంటో తెలియకుండా ఈ లోక వ్యామోహాన్ని చూసి మనము మురిసిపోయేటువంటి వారిగా మనం ఉండడానికి వీలుందండి. ఎందుకో తెలుసా? అది అందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అందము మోసకరము సౌందర్యము. అమ్మునము తామాన్ని పాడు చేసిన తర్వాత ఏం చేసావు తెలుసా? ముందు ప్రేమించిన దాని అంతటికంటే రెట్టింపుగా ఆమెను ద్వేషించాను అని మాట రాయబడి. ఎందుకో తెలుసా? తన చెల్లిందే బయటికి ద్వేషించుగా ఆలోచన చేయబడినటువంటి. ఒకటి దేవుని యొక్క పాదము యొక్క నేర్చుకునే వారిగా ఉండాలి. విడిచిపెడితే దాని వల్ల ఆ భక్తి వల్ల ఉపయోగం లేదు. రెండవది పరిచర్య చేసేటువంటి పరిచారకులుగా మనం ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏం చేద్దాం తెలుసంటే ప్రేమించేటువంటి వాడిగా కనపడుతుంది. మూడవ దానికి వచ్చినప్పుడు ఎవరు? లాజరు. ఈ లాజరు యొక్క జీవితం ఎలా ఉందో తెలుసంటే ఒక సాక్షిగా ఉంది. ఒకటి దేవుని యొక్క పాదముల యొక్క కూర్చొని నేర్చుకునే వారిగా, రెండవది పరిచారకులుగా ఉండాలి. అలాగే మూడవది ఎలా ఉండాలో తెలుసంటే దేవుని యొక్క సన్నిధిలో
దేవుణ్ణి స్నేహితుడికి చేసుకుని దేవునికి సన్నిధిలో ఒక సాక్షిగా మనం ఉండాలి. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం నుండి కిందకి చదువుకుందాం ఒకసారి. 11వ వచనం వరకు ఉన్న భాగాన్ని. యోహాను సువార్త. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసు చూచుటకు మాత్రమే యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లోనే లేపిన లాజరును కూడా చూడవచ్చు. మృతులలో నుండి లేపిన లాజరును కూడా చూడవచ్చుని. అతని బట్టి ఎవరిని బట్టి? అతనిని బట్టి, లాజరును బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచేది. ఎవరిని బట్టి వచ్చారు? యేసు ఎందుకు చెప్పండి ఒకసారి. యేసు ప్రభువుని బట్టి వచ్చారా లేకపోతే లాజరుని బట్టి వచ్చారా? మాట్లాడరే. అతనిని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచేది. అంటే అతని యొక్క జీవితంలో ఒక సాక్ష్యం ఉంది లోకంలో. అంటే అతని యొక్క జీవితంలో తెగులు వచ్చినా, అతని యొక్క జీవితంలో కష్టం వచ్చినా దేవునితో సహవాసం విడిచిపెట్టలేదు, దేవుని యొక్క స్నేహాన్ని విడిచిపెట్టలేదు. అందుకే ఈ 11వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడో తెలుసా? మన స్నేహితుడు ఎవరో తెలుసా? సావసిద్ధమై ఉన్నాడు, అతని ఎందుకు వెళ్ళడం చెప్పి నడిపిస్తున్నాడు. చదువు ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చదువు ఒకసారి. యేసు అది విని, వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమకు వచ్చేదని. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించింది. అతను రోగి అన్నాడని యేసు విన్నప్పుడు తన చోటనే ఇంకా 2 దెయ్యములు నుంచెను. అటు వెంబట ఆయన మనం యోదయకు తిరిగి వెళ్ళదని ఆయన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచుండిరి, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నది కదా, ఒకడు పగటి మీద నడిచిన ఈ లోకపు వెలుగును చూచును దొరక తొట్టుపడాడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వాని ఎందుకు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత నా స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు. నా స్నేహితుడైన లాజరు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభువు మాట మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు. అంటే ఇక్కడ దేవునికి ఎక్కడున్నాడు? లాజరు స్నేహితుడిగా ఉన్నాడు. స్నేహితులు ఎప్పుడు విడిచిపెట్టండి ఉంటారా? మొన్న అన్నారు సిగ్గువారి గారు అన్నారు, 4 రోజులన్నా వారం 4 రోజులన్నా వచ్చిన అందుకు కలిసింది అన్నగారు ఏమైపోరు కనపడతలేదు ఫోన్ చేయడానికి. అంటే అన్నగారికి సిగ్గువారు ఫోన్ చేయలేదా? చెప్పండి సార్. అంటే కొంతమంది స్నేహం మనకు కలిసిపోతుంది. కొంతమంది ఉన్నారు ఇందులో స్నేహితులు ఇడిచిపెట్టండి, ఒక రోజు కనపడకపోతే తట్టుకోలేరు. మరి దేవునితో స్నేహం మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. అప్పుడు యేసు ప్రభువు మనం ప్రేమిస్తాడండి. మనం మనుషుల విషయంలోనే అంత ప్రేమ వ్యక్తపరుచుకుంటూ ఉంటాం. అయితే దేవుని చేత మనం ప్రేమించబడే వారిగా ఉండాలి. అంటే దేవునితో స్నేహం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. లాజరు దేవుని యొక్క స్నేహాన్ని విడిచిపెట్టలేదు. కష్టములు వస్తున్నాయని, నష్టములు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, శోధనలు వస్తాయని యేసుతో స్నేహం విడిచిపెట్టలేదు. దేవునితో స్నేహితుడిగా అక్కడ ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభువాన్ని లాజరు స్నేహితుడు అనట్లేదు. లాజరు ఏమంటాడు తెలుసా? నా స్నేహితుడైన లాజరు చనిపోయిన నిద్రిస్తున్నాడు. మరి యేసు ప్రభువుతో ఆయన నిన్ను కూర్చొని ఏమనుకుంటున్నాడు? నా స్నేహితుడు అని చెప్పే విధంగా నీ బతుకు ఉంటుందా? దేవుడితో సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో, దేవుడితో ఎల్లప్పుడూ మాట్లాడుకుని ఎవరైతే ఉండలేకుండా ఉంటారో, దేవుడితో అనుభవం ఎవరైతే లేకుండా ఉంటారో వారి యొక్క జీవితాన్ని తెలిసి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడితో స్నేహం మనం కలిగి ఉండాలి. రెండోది మనం చూస్తే సాక్షులుగా ఉండాలి. మనల్ని బట్టి అనేకులు దేవునికి సన్నిధిలో చేర్చబడే వారిగా ఉండాలి మన జీవితం. అంటే సాక్షిగా మనం నిలబడాలి. ఒకటి, దేవుని యొక్క పాదం మీద కూర్చొని నేర్చుకుంటున్న మనము
దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసా? పరిచారకులుగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ఎలా ఉండాలంట? సాక్షులుగా ఉండాలి. ఉంటున్నావా? నిన్ను బట్టి అనేక మంది చేర్చబడుతున్నారా? అనేక మంది వెనక్కిపోతున్నారా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. నువ్వు దేవునికి సన్నిధిలో నేర్చుకున్నది ఏమిటి? నేర్చుకున్న నీవు ఎలా ఉంటున్నావు? పరిచారకుడిగా ఉంటున్నావా? దేవునికి పరిచయగలుగుతూ ఉన్నావా? దేవుని యొక్క ప్రేమ నీలో ఉండి ఆ ప్రేమను అనేక మందికి తెలియపరిచి ఆ ప్రేమను బట్టి అనేకులు దేవునికి నడిపించేటట్లుగా నీ జీవితం ఉంటుందా? ఆలోచించే ప్రియమైన దేవుడు. సమరయ స్త్రీ, ఆమె దేవుని యొక్క ప్రేమ పొందుకుంది. క్రీస్తు ఆమె పట్ల చూపిన ప్రేమ పొందుకుని ఆమె ఏం చేస్తుంది తెలుసా? వెళ్ళి సమరయ ప్రాంతానికి కూడా క్రీస్తు యొక్క ప్రేమ చూపించింది. అనేకులను దేవుని యొక్క నడిపించినట్లుగా. ఈ రోజున నీ సాక్ష్యం ఎలాగా ఉంది? ఆమె మృతుల్లో నుంచి అతను లాజరు లేచాడని తెలుసుకున్నట్ట ఆయన చూడడానికి వచ్చారు చాలా మంది. వచ్చినప్పటికీ కూడా ఆయన లేపిన యేసయ్యను చూశారు. అలాగే లాజరును కూడా చూసి ఏమని మాట్లాడుతారో తెలుసంటే, అతనిని బట్టి అనేకులు తమ వారిని విడిచిపెట్టి యేసును వెంబడించింది. తమ వారంటే ఎవరు? ఆచారాలు చెప్పుడు జీవించేవారు. తమ వారంటే ఎవరు? విగ్రహారాధులు. తమ వారంటే ఎవరు? లోకస్తులు. వారందరిని విడిచిపెట్టి యేసును వెంబడించేటువంటి వారిగా వారు ఉన్నారు. ఎవరిని బట్టి? లాజరును బట్టి. ఈ రోజు నిన్ను బట్టి ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టి లోకస్తులను విడిచిపెట్టి దేవుని వెంబడించే వారిగా ఉన్నారు. ఏ రోజున నువ్వు పరిశీలన చేస్తారా ప్రియమైనటువంటి దేవుని పెట్టారా? ఏ రోజున నీవే లోకంలో కలిసిపోతూ ఉన్నప్పుడు, నీవు లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క ప్రేమ నీలో కనబడకపోయినప్పుడు నిన్ను బట్టే కదా నా నామం అవమానించబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రేమ నీ అన్న సంతోషించడం కాదు, నీ ప్రేమను బట్టి నీ చెల్లి సంతోషించడం కాదు, నీ ప్రేమను బట్టి నీ కుటుంబం సంతోషించడం గొప్ప కాదు. ఎవరు సంతోషించాలి తెలుసా? నీ ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ. లేకపోతే అది అపవిత్రమైన ప్రేమ. యేసయ్య నిర్ణయించేటువంటి వాడు అక్కడ ఉన్నాడు. ఆయన యేసయ్య. ఆయన చూసినప్పుడు నీ ప్రేమలో ఏం కనపడాలి? పవిత్రత కనపడాలి. అన్నయ్య అని పిలిస్తే అందులో ఏముంటుందో తెలుసా? అందులో ఎంత ప్రేమ తెలిసేది. అన్నయ్య అని పిలిస్తే, అన్నయ్య అనే పిలుపు కొరకు ఎదురు చూసేటువంటి అన్నలు చాలా మంది ఉంటారు. వారికి చెల్లెలు లేక, ఎవరన్నా చెల్లెలు లేనటువంటి అన్నయ్యల్ని ఒక సహోదరిని అన్నయ్య అన్నదనుకో, ఏం చేస్తారు తెలుసా? కళ్ళంతా నీళ్ళు వచ్చేసి తన జేబులు ఎంతో తీసేసి చేతిలో పెట్టేటువంటి అన్నలు ఉన్నారు ఈ లోకంలోను. అలాగే చెల్లెలను కూడా అంతే. చెల్లి అని పిలిచి అన్నయ్య. అన్నయ్య కరువైనటువంటి ఒకే ఒక కూతురు ఉంటారు ఒక కుటుంబంలో. ఆ కూతురికి అన్నయ్య లేనప్పుడు ఒక సహోదరు వచ్చి చెల్లి అని పిలిచాడు అనుకో, ఆమె భరించుకోదండి. ఆమెకు పెళ్ళైనా కానీ, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినా కానీ అన్నను భరించుకోదండి. ఆ పిలుపుకి, ఆ పిలుపులో అంత మాధుర్యత ఉంది, ఆ పిలుపులో అంత పవిత్రత ఉంది. అటువంటి పవిత్రమైన ప్రేమను మనం ఏం చేయకూడదు తెలుసంటే, అపవిత్రపరుచుకునేటువంటి ప్రేమ మనలో ఉండడానికి వీల్లేదు. మనలో అపవిత్రత ఉంటే కనుక అది ఏముంటుందో తెలుసా? మన కుటుంబానికి శాపాన్ని తీసుకొచ్చేదిగా, మన కుటుంబానికి దోష శిక్షణ భరింపజేసేటువంటిదిగా ఉంటుంది. కనుక అటువంటి దోష శిక్షణ మనం భరించలేము. కనుక యేసుప్రభు వారే నీ నా కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి వేసి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన శిక్షణ భరించేసేది తెలుసా? దోష శిక్షణ తీసివేశారు. మరి ఈ రోజున పవిత్రమైన ప్రేమను యేసుప్రభు వారు కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమలో కలంకం లేదు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో ఎటువంటి దోషం లేనటువంటి ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ రోజున క్రీస్తు యొక్క ప్రేమను మనకి నేర్పుతూ ఉండగా మనము దేవుని యొక్క పాదముల యొక్క కూర్చొని మనము నేర్చుకునేటువంటి వారిగా మనం ఉన్నాం.
దేవుని యొక్క పాదముల యొద్ద మనం కూర్చుని నేర్చుకోవడమే కాదు, క్రీస్తుకు మనం పరిచారకులుగా ఉండాలి. అంటే దేవుని యొక్క పని చేసేటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే దేవునితో స్నేహం కోరుకునేటువంటి వారిగా, అలాగే దేవునితో మనం సహవాసము కలిగి, దేవునితో మనం అనుబంధము కలిగి ఒక సాక్షిగా మన సంఘంలో మనం ఉండాలి. ఒక గ్రామంలో మనం సాక్షిగా ఉండాలి. మరి అలా ఉంటుంది. అలా పలనామండి రాత్రికి వెళ్తుంది కానీ బూతులేనండి కోరుకుందే బూతు. పలనామండి దేవునికి సన్నిధికి వెళ్తుంది కానీ ఆమె బైబిల్ ఎందుకు వెళ్తాం? అబద్ధాలు ఎప్పుడు కోరుకుంది. ఆమె ఎందుకని బైబిల్ పట్టుకుని వెళ్తాం? అపవిత్రత కలిగిన జీవితం. ఆమె బైబిల్ పట్టుకుని ఎందుకు వెళ్తాం? ఆమె అయోగ్యమైన జీవితం. ఆమె బైబిల్ పట్టుకుని ఎందుకు వెళ్తాం? జాగ్రత్త కలిగిన జీవితం. ఇదే క్రీస్తు యొక్క ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించి ఈ రోజు అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, బేతానియా అనే గ్రామంలో అక్కడ ఒక కుటుంబముల గురించి రాయబడలేదు కానీ ముగ్గురు సహోదరులు వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే ఈ రోజున ఇక్కడ సహోదరిగా ఉన్న మీ అందరితో కూడా ఈ రోజున దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉంటే దేవుడు మనం ప్రేమిస్తాడు. మన సహోదరికి డబ్బులు ఇస్తే ప్రేమించవచ్చు, మన సహోదరునికి రాఖీ కడితే ప్రేమించవచ్చేమో, కానీ ఆ ప్రేమ కల్మషమైనది ఉండకూడదు. పవిత్రమైన ప్రేమతో ప్రేమించేటువంటి ప్రేమ. యేసు ప్రభువారు నిన్ను నన్ను కళంకమైన ప్రేమతో ప్రేమించట్లేదు. అపవిత్రమైన ప్రేమతో ప్రేమించి ఆయన నీ కొరకు నా కొరకు చనిపోలేదు. పవిత్రమైన ప్రేమతో, నిష్కళంకమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించండి. మన ప్రేమ ఎలా ఉండాలో తెలుసు? శాశ్వతమైనది ఉండాలి. అంతేకాని కొంతకాలమేమో అన్నా చెల్లెలు, కొంతకాలం అయిన తర్వాత బావా మరదలు అయిపోవడానికి వీల్లేదు. శాశ్వతమైన ప్రేమ అంటే ఎప్పుడు ప్రేమ ఒకే ఒక రకంగా ఉండాలి. మారిపోతాయి ప్రేమ మారిపోతాయి. పుట్టిన తర్వాత ఒక సహోదరిగా ఉండాలి. అంతేకాని ప్రేమ మారిపోవడానికి వీల్లేదు. అంతేకాని ఈ రోజున మనం చూస్తూ ఉంటే అన్నయ్య అయ్యేటువంటి స్త్రీలకు లేకపోతే ఆ పురుషులకు ఎవరైనా పెళ్లి చేస్తారని ఆలోచించారు. ఎందుకంటే మాట్లాడుతుంటారు, ఇదిగో పలానా వారి వ్యక్తి నాకు అన్నీ ఉంటుంది, పలానా వ్యక్తి నాకు చెడులో ఉంది, నేను అసలు పెళ్లి చేసుకోము అంటూ ఉంటాను. గల కారణం ఏంటి తెలుసంటే ఆ ప్రేమలో అంత పవిత్రత ఉంది. ఆ ప్రేమలో అటువంటి నిష్కళంకమైన ప్రేమ అది. ఆ ప్రేమను వర్ణించడం ఎవరికి కూడా కనుక దేవుని బిడ్డలా ఈ రోజు అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు వారు నిన్ను ప్రేమించే ప్రేమ నీలో ఉండాలి. సహోదరులుగా అక్కడ లాజరు, తన అక్కైన మరియ, మార్త, వారి ముగ్గురు కూడా సహోదరులు. వారి యొక్క ప్రేమ అనుభవం తెలుసా? విడిపోయే ప్రేమ కాదు, స్వార్థమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వారిగా ఉన్నారు. అయ్యో నువ్వు యేసు ప్రభువు యొక్క పాదముల యందు కూర్చుంటే అయ్యో నేను ఆయన పోటీ పెట్టాలా? నువ్వు యేసు ప్రభువు తిరుగుతూ ఉంటే లాజరు నేను నీకు వండి పెట్టాలా అని ఒకరి మీద ఒకరు సారీలు చెప్పుకుని నిందలు వేసుకునే ప్రేమ కాదు. మరొక ముగ్గురు ఉన్నారు. ఎవరో తెలుసా? మోషే, అహరోను. అహరోనికి మోషేకేమో అక్క. ఎవరు తెలుసా అంటే మిరియాం. అహరోనికి చెల్లెలు మిరియాం. వారి ముగ్గురు కూడా స్వార్థపరులుగా ఎవరు జీవించారో తెలుసా అంటే మిరియాము స్వార్థపరులుగా జీవించింది. ఇదిగో నా తమ్ముడు మోషే, అతను ఒకడే దేవునికి సరిగ్గా వాక్యం చెప్పాలా? అతను చెప్పినట్టుగా మేము అందరం కూడా నడుచుకోవాలా? వారికి కూడా ముగ్గురికి కూడా మూడు ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు. అహరోనికేమో ప్రధాన యాజకుడు గాను, మోషేనేమో దైవజనుడు గాను, మిరియామునేమో పాటలు పాడి దేవుడు స్తుతించేటువంటి ఆ యొక్క ఒక గొప్ప సింగర్ గా దేవుడు ఆరాధన చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. అయితే అందులో స్వార్థం ఎలా వచ్చిందో తెలుసా అంటే మిరియాము స్వార్థపరులుగా ఉండి ఏం చేసిందో తెలుసా? తమ్ముడు నువ్వు వాక్యం చెప్తే ప్రతిసారి నువ్వు వాక్యం చెప్పాలా, నాకు వాక్యం చెప్తూ రాదా అనుకుంది. దేవుడు ఏం చేశాడు? నీ ముగ్గురు ఒకసారి దేవుడి యొక్క మందిరం వెళ్ళిపోయినాడు. అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు, నేను మోషేను మాత్రమే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి చనిపోయాడు.
మిరియాము మీద ఏమొచ్చిందో తెలుసా? తెల్ల కుష్ఠరోగం వచ్చింది, శాపము దిగువచ్చి వేసింది. కదా కారణం తెలుసంటే స్వార్థము. అక్క తమ్ముడులోను అలాగే చెల్లి అన్నలోను వాళ్ళు స్వార్థం వచ్చేసింది. అందులో శిక్ష భరించేవాడు ఎవరు తెలుసంటే అహరోను. ఎందుకో తెలుసంటే అహరోను ఏ విషయంలో కూడా మాట్లాడలేదు, దాగి ఉన్నాడు. అందుకే అహరోను మీదకి శిక్ష రాలేదు. మళ్ళా మోషే దైవజనుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఆ యొక్క అహరోనే, ఇదిగో మీ అక్క అయినటువంటి మిరియాము గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేయి తమ్ముడు. మళ్ళా దైవజనుడిగా మోషే ప్రార్థన చేసిన తర్వాత ఆమెకున్న కుష్ఠరోగం తొలగి దేవుడికి విధేయురాలుగా ఆమెకి ఇచ్చిన ఆరోగ్యతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగింది. ఈ రోజున అటువంటి స్వార్థం నీలో ఉందేమో, నీ సహోదరి నీకన్నా దేవుడి యొక్క పనిలో ముందుగా చేయబడుతూ ఉందేమో, లేకపోతే నీకన్నా కొంచెం గొప్ప ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చాడేమో. అంత మాత్రాన్ని నీవు స్వార్థంగా ఉండడానికి వీలు లేదు. అంత మాత్రాన నువ్వు స్వార్థపరుడిగా ఉండి నీ జీవితంలో శాపాన్ని, నీ జీవితంలో బలహీనతను, నీ జీవితంలో పాప శిక్షను భరించేటువంటి విధముగా ఉండడానికి వీల్లేదు. అందుకే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమించే వారిని ఉన్నప్పుడు, దేవుడు ప్రేమించే వారిని ఉన్నప్పుడు మరణమే కాదు, కరువే కాదు, దుఃఖమే కాదు, నీలోంచి దేవుడు తొలగించి దేవుడు నీకు ఆనందాన్ని కలగజేసేటువంటి వాడుగా. ఒకవేళ నీ సహోదరుడు చిన్నవాడి కావచ్చు, నీ సహోదరు చిన్నదే కావచ్చు, అయినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఒక ఆధిక్యతను బట్టి వారు దేవుని యొక్క ప్రేమను ఎదుగొచ్చు, దేవుని నామాన్ని మహిమపరుచుకోమంటగా మనం ఎంత మాత్రం కించపరుచుకుని అపవిత్రులుగా అయోగ్యులుగా మనం ఆలోచన చేసి మన యొక్క జీవితమును పాడు చేసుకోవడానికి వీళ్ళని ప్రియమైనటువంటి వధువు సంగమా. అక్కడ మరియా, మార్త, లాజరు అని వారిని యేసు ప్రేమించింది. కారణము దేవుని యొక్క ప్రేమ వారిలో ఉంది. ఆ ప్రేమను బట్టి వారు ఎలాగున్నారు తెలుసా? దేవుని యొక్క పాదముల యొక్క కూర్చుని నేర్చుకునే వారిగా ఉన్నారు. దేవుని యొక్క పని విషయంలో పరిచారకులుగా ఉన్నారు. అంతేకాదు దేవునితో స్నేహం కలిగి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప సాక్షులుగా ఉన్నారు. అందుని బట్టి అనేకులు దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడారు. ఈ రోజున మన సన్నిధిలో ఎంతమంది చేర్చబడుతున్నారు? దీన్ని బట్టి ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను అనేక సంవత్సరాల నుంచి దేవునికి సన్నిధి పడుతున్నాను, కానీ నన్ను బట్టి ఒక కుమార్తె దేవునికి సన్నిధికి నడిపించబడిందా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? కానీ మనం ఏమంటాం? యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టమండి. ఏంటంట? యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టమండి. మీకు తెలీదు, కానీ ఎప్పుడు దేవునితో సహవాసం ఇవ్వకూడదు. ఎప్పుడు దేవునికి పాదముల యొక్క కూర్చుని నేర్చుకునే అక్షరం ఇవ్వకూడదు. ఎప్పుడు దేవునికి సన్నిధిలో పరిచారకురాలుగా పరిచయం చేసే అక్షరం ఇవ్వకూడదు. ఆలోచన చేయండి. అలాగ నేర్చుకోకే అందులో యొక్క జీవితం పతనమైపోయింది. ఒక కుటుంబాన్ని ఒక కుటుంబంలో స్వాధీన కలిగేసేటువంటి వాడిగా అందులో ఉన్నారు. కానీ ఇక్కడ కారణం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకోకే, దేవుని యొక్క వాక్యము నేర్చుకోకే, వాక్యము తెలియక అక్కడ ఏం చేసామో తెలుసా? అపవిత్రుడిగా అపవిత్రమైన ఆలోచనలతో తన జీవితాన్ని అంతా పాడు చేస్తుంది. ఈ రోజున దేవునికి సన్నిధిలో నేర్చుకోవాల్సింది తెలుసా? అన్నతో ఎలాగో మాట్లాడాలి, చెల్లితో ఎలాగో మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలాగో మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, స్నేహితులతో ఎలా మాట్లాడాలి, అది నేర్చుకోవాల్సినటువంటి వారు ఉండాలి యవనస్తులు. అంతేగాని చెల్లిని యామే భార్యని కూడా యామే. ఇదో ఈ కథలో ప్రేమ ఏం కాపాడు? చెల్లి ప్రేమ భార్య ప్రేమ యామే ఏం చేస్తావు? మరి చెల్లిని ఇదే దౌర్భాగ్యం అండి. చెల్లికి అన్నకి తేడలేదా? చెల్లికి భార్యకి తేడలేదా? ఇలా కాలం ఏంటంటే దేవునికి సన్నిధిలో నువ్వు నేర్చుకోలేదు అంతే. చెల్లిని ప్రేమతో చెల్లి అని పిలవాలి, లేకపోతే పేరు పెట్టి పిలువు, పెద్దోడు పేరు. అలాగే చెల్లి అన్నయ్య పిలవాలి. ఎలా ఏం చేస్తున్నావు? బాగున్నావా? ఎలా నేను పెద్దోడా చిన్నోడా? ఏమా మాట్లాడలే, నేను పెద్దోడు చిన్నోడా? ఎలా ఏం చేస్తాడు? మరి అది ఏమనుకోడు? మళ్ళీ
ఇచ్చేసుకుంటుంది మళ్ళీ అయ్యో రాఖీ పండుగ వచ్చిందని ఏం చేద్దాం మళ్ళీ అనియా మీరు ఎప్పుడు వస్తావు అనియా ఎక్కడున్నా ఇది కాదు. అలాగుండదు తెలుసా, నీ అన్నతో నువ్వు ఎలాగో గౌరవంగా మాట్లాడతావో, నీ చెల్లితో నువ్వు ఎలాగో గౌరవంగా మాట్లాడతావో, నీ తల్లిదండ్రులతో నువ్వు ఎలాగో గౌరవంగా మాట్లాడాలో, వారిని ఎలాగో పిలవాలో ఎంతో చక్కగా వాక్యంలో రాశాడు కదండి. మరి ఆ ప్రేమ నీలోకి ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుని యొక్క పాదముల మీద కూర్చుని నేర్చుకుంటేనే. నువ్వు వీధులంటే కుర్రోళ్ళతో తిరుగుతూ, తాగుబోతులతో తిరుగుతూ, దోషకరమైన మాటలు మాట్లాడే వారితో తిరుగుతూ అమ్మని నువ్వు అమ్మానే పిలుస్తావు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, అన్నా చెల్లుల యొక్క ప్రేమ, అక్క తమ్ముడి యొక్క ప్రేమ, అది పవిత్రమైన ప్రేమ, ఒకే కుటుంబంలో కలిగిన ప్రేమ. అలాగే దేవునికి సన్నిధి అనగా ఒక కుటుంబం అండి. మీరందరూ కూడా నాకు ఏమై ఉన్నారు తెలిసిన బిడ్డలైనారు వాడు. నేను అదే చెప్తా ఉన్నాను అర్థమాట. మీరు వయసులో నాకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, మీరందరూ కూడా నాకేమై ఉన్నారు బిడ్డలో. నేను మీకు ఆత్మీయ తండ్రిగా నేను ఉన్నాను, దేవుని బిడ్డ. నేను అదే మీకు అనేక పర్యాలు నేను నేర్పుతూ ఉంటాను, కానీ కొంతమంది గ్రహించారు. జాగ్రత్త ప్రియమైనటువంటి వారి వారు. మనమందరం ఒక కుటుంబం అండి, ఒకే రక్తం చేత కడగబడిన కుటుంబం, క్రీస్తు యొక్క కుటుంబం. కనుక మనం ఏముండకూడదు, చెడు తలంపులు కానీ, చెడు ఆలోచనలు కానీ, అపవిత్రమైనటువంటి తలంపులు కానీ, అపవిత్రమైన క్రియలు కానీ ఎవరిలో ఉండడానికి వీల్లేదు. క్రీస్తు యొక్క ప్రేమ నీలో ఉండి, ఆ క్రీస్తు యొక్క ప్రేమను బట్టి నిన్ను చూసిన వారందరూ కూడా అనేకులు ఏం చేయాలో తెలుసంటే నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి, నేర్చుకునే వారిగా ఉండాలి. అనేకులు నిన్ను బట్టి దేవునికి సన్నిధికి నడిపించబడేటువంటి వారిగా నువ్వు ఉండాలి. అటువంటి జీవితం నీలో ఉందా? ఒక యవనస్తురాలను తీసుకుని రాగలుగుతూ ఉన్నారా? ఒక యవనస్తుడు ఇంకో యవనస్తుడు దేవునికి సన్నిధికి తీసుకుని రాగలుగుతూ ఉన్నారా? అంటే నీలో సరైన సాక్ష్యం నీలో లేదు, నీలో పరిపూర్ణమైన విశ్వాసం నీలో లేదు, పరిపూర్ణమైన నమ్మకం నీలో లేకపోవడం ద్వారానే నువ్వేం చేయలేకపోతున్నావు తెలుసా? క్రీస్తు యొక్క పరిపూర్ణ నమ్మకం ఉంచలేకపోతున్నావు, క్రీస్తులో స్థిరంగా ఉండలేకపోతున్నావు, క్రీస్తులో స్థిరంగా నిలవలేకపోతున్నావు. అందును బట్టి నీ జీవితంలో క్రీస్తు చేత నువ్వు ప్రేమించబడలేకపోతున్నావు. క్రీస్తు చేత నువ్వు ప్రేమించబడితే గనుక మరణం కొండి యొద్ద నుండి పారిపోవలసిందే. మరి లాజరు యొక్క గృహంలో క్రీస్తు వారిని ప్రేమిస్తున్నాడు కనుక మరణం వారి యొద్ద నుండి తొలగిపోయి జీవంలోనికి నడిపించబడిన కుటుంబంగా ఉంది. ఈ రోజున నీ కుటుంబమే కావచ్చు, మన ఆత్మీయ ఈ కుటుంబమే కావచ్చు, ఇది జీవంలోనికి నడిపించబడాలి అంటే క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమను బట్టి క్రీస్తు మనం ఏం చేస్తాడు? ప్రేమించబడాలి. అటువంటి ప్రేమ ఎంతవరకు నీలో లేకపోతే ఒక్కసారి యేసు ప్రభు వారి యొక్క ప్రేమను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటున్నాడు, నా సహోదరి ఎవరు, నా సహోదరుడు ఎవరు, నా తల్లి ఎవరు? ఎవరైతే దేవునికి చిత్తం చెప్పులు చేస్తారో వారే నాకు సహోదరుడు అని యేసు ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసంటే ఆయన సహోదరి ప్రేమను ఈ లోకంలో తేటగా తెలియపరిచి ఆయన ఆరోహణం అయిపోయాడు. మరి ఆ ప్రేమ ఇంకా నువ్వు తెలుసుకోకపోతే ఈ రోజు నీ వాక్యం వింటున్న దేవుని కూడా అన్నదమ్ముల యొక్క అనుబంధము, ఆయన అక్క చెల్లెల యొక్క అనుబంధము అది పవిత్రమైనది. దాంట్లో స్వార్థం ఉండడానికి వీల్లేదు. నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించుకుని ఒకరి వల్ల ఒకరు వారు క్రీస్తులో దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకుంటూ పరిచారకులుగా జీవిస్తూ అలాగే దేవుని యొక్క సన్నిధిలో సాక్షులుగా వాడబడుతూ దేవుని చెంది ఆశీర్వాదములకు వారసులు కండి. అటువంటి కృపవాక్కు మా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న మీకు అందరికీ అనుగ్రహించి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ స్వరూపమైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నీవే మా మధ్యలో దిగువచ్చి వేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. విత్తబడిన నీ మాటలు ఏ బిడ్డలు కూడా విడిచిపెట్టకుండా తండ్రి అయ్యా, అన్నదమ్ముల అలాగే అక్క తమ్ముడు అలాగే అన్నయ్య చెల్లు వారి యొక్క అనుబంధం గురించి ఎంతో చక్కగా మాట్లాడారు తండ్రి. ఆ బంధము పవిత్రమైనది, ఆ ప్రేమ పవిత్రమైన ప్రేమ తండ్రి. ఆ ప్రేమను ఇదిగో ప్రభు అపవిత్రపరచుకోక పవిత్రమైన ప్రేమను క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఆనాడు లాజరు అలాగే మరియా మార్త వారి పవిత్రమైన ప్రేమతో నీవు ప్రేమించిన జీవితం వారు కలిగి ఉన్నారు.
ఈ రోజున అయ్యా ఎవరి బిడ్డలే కాదయ్యా, చేరుకున్న 10 బిడ్డలు అటువంటి ప్రేమను వారు జీవించి నీవు ప్రేమించే జీవితంలో వారు జీవించయ్యా. జీవములో నుంచి మరణములో నుంచి జీవములో నడిపించే కృపను ప్రతి బిడ్డలని వారు అనుగ్రహించేయండి. మరియా ఎలాగైతే నీ పాదము యొక్క నేర్చుకుని అటువంటి పవిత్రమైన ప్రేమను తన కుటుంబంలో కనబరిచిందో అటువంటి జీవులు ప్రతి బిడ్డలని వారు అనుగ్రహించేయండి అయ్యా. అలాగే అబ్రోను తండ్రి అయ్యా, అతడు నీ ప్రేమను గ్రహించలేదు, నీ ప్రేమను నేర్చుకోలేదు కనుకనే అపవిత్రమైన ప్రేమతో అన్నదమ్ముల యొక్క ప్రేమను అపవిత్రపరుచుకున్నయ్యా తన జీవితాన్ని నాశనం తెచ్చుకున్నాడు. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. తన దోష శిక్షణ భరించాడు తండ్రి. అయ్యా ఆ దోష శిక్షణ మా మీద నుంచి నువ్వు తొలగించి వేసి అయ్యా ఇదిగో మమ్మల్ని జీవితంలో నడిపించాను అయినా ఈ క్రీస్తు యొక్క ప్రేమ నిత్యము మాలో నివసిస్తూ అయ్యా నీ నామమునకు మహిమ తెచ్చేటువంటి వారిగా అయ్యా మేము మరణములో నుంచి జీవములోకి నడిపించబడినటువంటి వారిగా ప్రతి బిడ్డలైన వారిని మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యమును ఏ స్థానంలో ఉండి వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన క్రీస్తు యొక్క ప్రేమతో జీవించి నిరంతరము అయ్యా స్వార్థము లేని ప్రేమతో జీవించి నిస్వార్థపరులుగా జీవించయ్యా నీవిచ్చిన ఆశీర్వాదములకు వారసులుగా ప్రతి బిడ్డలైన వారిని సిద్ధపరిచి మీరు మహిమను పొందమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మీకందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.